ఇక జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైసీపీ హయాంలో స్పీకర్ గా పనిచేసిన తమ్మినేని సీతారాం భూ కబ్జా ఇప్పుడు బయటకు వచ్చింది. యజమానిని చంపేసి బతికుండగానే చనిపోయినట్లుగా డెత్ సర్టిఫికెట్ ఒకటి సృష్టించి దొంగ పత్రాలతో 4 కోట్ల రూపాయల విలువైన భూమిని స్వాహా చేశారట. ఆయన మీద కేసు కూడా నమోదైంది. ఇవాళ రేపు అరెస్ట్ అవుతారనేది కూడా జరుగుతున్న చర్చ. అసలు ఏం జరిగింది? డెత్ సర్టిఫికెట్ సృష్టించి భూ కబ్జా చేయడం ఏంటి అసలు ఏం జరిగింది? ఇది చాలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సంఘటన. మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఆయన కుటుంబ సభ్యులు ప్రస్తుతం అందుబాటులో లేరు, అంటే పరారైపోయారు. 4 కోట్ల విలువైన భూ కబ్జా కుట్ర కేసులో తమ్మినేని సీతారాం, ఆయన భార్య వాణి, కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి ఈ ముగ్గురు నిందితులుగా ఉన్నారనేది ఇప్పుడు ఇష్యూ బ్లోఅవుట్ అవుతోంది. ఆమ్దాల వలసలో వాళ్ళ ఇల్లు ఉంటుంది, ఆ ఇల్లును వదిలి కూడా పరారైపోయారని ఇప్పుడు పోలీసులు చెప్తున్నారు. సమస్య ఏంటంటే చాపురం అనే ఒక పంచాయతీ ఉంది, ఒక విలేజ్. ఆ చాపురం పంచాయతీ బలగా అనే విలేజ్ పరిధిలో భూ యజమాని బతికుండగానే ఆయన చనిపోయినట్టుగా నకిలీ మరణ ధృవీకరణ పత్రాలు సృష్టించారు. ఆ తర్వాత ఒడిశాకు చెందిన ఒక మహిళను ఏకైక వారసురాలుగా తెరపైకి తెచ్చి ఆ స్థలాన్ని తమ్మినేని సీతారాం కుమారుడు పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ దందాను పోలీసులు ఆదివారం బయట పెట్టారు. ఈ కుట్రలో 13 మంది నిందితులు ఉంటే అందులో ఇంట్రెస్టింగ్ ఏంటంటే హీరా మండలం సబ్ రిజిస్టర్ కూడా ఉన్నాడు. ఆయనతో పాటు ఒక 8 మందిని అరెస్ట్ చేశారు. ఒక మాజీ హోంగార్డ్ త్రినాథ్, తెలుగు సతీష్ కుమార్, రజని వీళ్ళందరూ ఒక ముఠాగా ఏర్పడి నకిలీ పత్రాలతో 10ల సంఖ్యలో దొంగ రిజిస్ట్రేషన్ చేసినట్టుగా ఇప్పుడు విచారణలో తేలింది. అలాగే స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి భూములు కొన్ని కొనుగోలు చేశారని పోలీసులు అంటున్నారు. దర్యాప్తు అయితే కొనసాగుతోంది. ఏదేమైనా ఇలాంటి ఇష్యూ సంబంధించి నిజంగా ఇప్పుడు స్పీకర్ లెవెల్లో పనిచేసిన వ్యక్తి, సీనియర్ పొలిటీషియన్ తమ్మినేని సీతారాం నిజంగా తాను కొనుగోలు చేస్తున్న భూమి అనేది సరైన పత్రాలు ఉన్నాయా లేవా, నకిలీ పత్రాలతో ఆ భూమిని తనకు అమ్ముతున్నారా అని చెక్ చేసుకోవాలన్నంత తెలివి లేని వ్యక్తి కాదు ఒకటి. రెండోది, వాళ్ళు ప్రొవోక్ చేస్తారు, అంటే కుట్రలో వీళ్ళు భాగస్వాములు అయ్యారని. హీరమండలం సబ్ రిజిస్టర్ తమ్మినేని సీతారాము కొడుకు వీళ్ళందరూ వాళ్ళ డైరెక్షన్ లోనే ఇదంతా జరిగిందని, నకిలీ పత్రాలు సృష్టించడం, ఒక వారసురాలను తేవడం ఇదంతా జరిగిందని పోలీసులు ఇప్పుడు ప్రస్తావిస్తున్నారు. అసలు ఇష్యూ ఏంటంటే 1988-92 ప్రాంతాల్లో ఈ బలగా పరిధిలో సర్వే నంబర్ 35/13 లో ఉన్న 84, 85, 86 ఈ ఫ్లాట్లకు సంబంధించి ఫిర్యాదుదారుడు తండ్రి కట్ట కనకలింగేశ్వరరావు చట్టబద్ధంగా దీన్ని కొనుగోలు చేశారు. ఉద్యోగ రీత్యా హైదరాబాద్ లో ఉంటున్న కారణంగా చాలా రోజుల నుంచి ఆ స్థలం ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న స్థలాన్ని కొందరు ఆసరాగా చేసుకొని కబ్జా చేసేందుకు కుట్ర పన్నారు. అసలు యజమాని జీవించి ఉన్నప్పటికీ మరణించినట్టుగా ఒక నకిలీ మరణ ధృవీకరణ పత్రాన్ని సృష్టించి దానికి నకిలీ కుటుంబ సభ్యు ధృవీకరణ పత్రం తయారు చేసి తప్పుడు రిజిస్ట్రేషన్ పత్రం రూపొందించి కోట్ల విలువైన భూమిపై యాజమాన్య హక్కుని పొందారనేది ఇప్పుడు ఇది ఇష్యూ అవుతుంది. ఇది మాత్రం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర పరిణామమే. అందులో శ్రీకాకుళం జిల్లాలో గత 10 రోజుల్లో 2 సంఘటనలు. ఒకరు మాజీ స్పీకరు కీలక నేత తమ్మినేని సీతారాం ఈ వ్యవహారం, అంతకుముందు మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కొడుకు వ్యవహారం. ఇది కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తలనొప్పి వ్యవహారమే. కక్ష సాధింపు అంటే నిజంగా మనం కక్ష సాధింపు అంటాం, ఎందుకంటే మనం జర్నలిజంలో ఫ్యాక్ట్ బేస్డ్ గానే మాట్లాడాలి. వన్ సైడ్ మాట్లాడాల్సిన అవసరం లేదు ఇలాంటి విషయాల్లో. కొంత తెలుగుదేశం పార్టీ నేత తప్పు చేశాడు, దుశ్శాసన పర్వానికి పాల్పడ్డాడు అంటే వాడి తప్పే, ఖచ్చితంగా వాటిపై చర్యలు తీసుకోవాలి. కేవలం రెస్పాండ్ అయ్యి వదిలేస్తారు అనేది ఇప్పుడు చర్చ జరుగుతోంది. కానీ అదే సందర్భంలో ఇప్పుడు తమ్మినేని సీతారాం విషయంలో ఇది కక్ష సాధింపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనలేదు. కొన్నిసార్లు కక్ష సాధింపు పాల్పడిన సందర్భాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా కక్ష సాధింపు అంటాం. కానీ ఇంత క్లియర్ కట్ గా ఇవన్నీ బయటపడిపోయిన తర్వాత ఇది కక్ష సాధింపు అవుతుందా, లేదంటే చట్టం తన పని తాను చేసుకుపోతుందా అనేది నిర్ణయించుకోలేనంత స్థితిలో ప్రజలు లేరు.